సర్వైకల్ క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారణ సాధ్యం అవుతుందని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ అవగాహన మాసోత్సవంలో భాగంగా అరిలవలోని మెడికవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో రేడియేషన్ అంకాలజిస్టులు డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి, డాక్టర్ అభిలాష్ గవర్రాజు, సర్జికల్ అంకాలజిస్టులు డాక్టర్ కార్తిక్ చంద్రవల్లం, డాక్టర్ రమేష్ ఆలమూరి తదితరులు మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా 40 నుండి 60 సంవత్సరాల మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముందస్తు లక్షణాలు గుర్తించడం, క్యాన్సర్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ ఎంతో అవసరమని అన్నారు. 40 నుంచి 60 సంవత్సరాల మధ్య భాగంలో జరుగుతున్నప్పుడు, ఆ వయసులో వస్తున్నప్పుడు మనం ముఖ్యంగా దీనికి సర్వికల్ క్యాన్సర్ కూడా మన మైండ్లో గుర్తించుకొని ఆ యొక్క క్యాన్సర్ డిటెక్షన్ కోసం డాక్టర్ని సంప్రదించడం మంచిది. అలానే ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్స్ కూడా రావడం జరిగింది. అది ముఖ్యంగా 9 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు ఆడవాళ్ళకి మనం 2 నుంచి 3 వ్యాక్సిన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మనకి 9 వైరస్ ఎగెనిస్ట్గా నోనావాలెంట్ వ్యాక్సిన్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క వ్యాక్సినేషన్ ద్వారా మనం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్, అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ రాకముందే వస్తుందా లేదని కూడా గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం అని చెప్పి మనం ప్యాప్స్మియర్ అలానే హెచ్పివి టెస్ట్ అనేవి 2 ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్యాప్స్మియర్ మనం 30 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకున్నా కూడా మనకి ఫ్యూచర్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్స్ కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. అంటే సుమారుగా మనకి ప్యాప్స్మియర్లో మనకి ఈ యొక్క కార్సినోమా ఇన్సిటు అనేవి రావడం జరుగుతుంటుంది. అంటే మనం క్యాన్సర్ రాకముందే వాటిని గుర్తించి ఈ యొక్క చిన్న సర్జరీస్ ద్వారా మనం క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. సో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎర్లీ సిమ్టమ్స్, అలానే క్యాన్సర్ స్క్రీనింగ్, అలానే క్యాన్సర్ వ్యాక్సినేషన్, ఈ 3 తీసుకున్నట్టయితే ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. అలానే ఈ యొక్క ట్రీట్మెంట్ పరంగా వచ్చేసరికి రేడియేషన్ చాలా ఇంపార్టెంట్. సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో మన మొదటి స్టేజ్ నుంచి 4A స్టేజ్ వరకు కూడా రేడియేషన్ అనేది చాలా ముఖ్యమైన భాగం సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో. ఇప్పుడు వచ్చిన అత్యాధునిక ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హై అండ్ లీనియర్ యాక్సిలరేటర్ ట్రీట్మెంట్స్ ద్వారా మన యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని చాలా తగ్గించి మన యొక్క ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు చిన్న ప్రేగులకు ఎక్కువగా రేడియేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించడానికి ఇప్పుడు స్పెషలైజ్ ట్రీట్మెంట్స్ లాంటి వీమ్యాట్, అలానే ఐఎంఆర్టీ అనే అత్యాధునిక రేడియేషన్ చికిత్సల ద్వారా మన యొక్క ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించి ట్రీట్మెంట్ చాలా సులువుగా కంప్లీట్ చేయడానికి మనం తోడ్పడవచ్చు. ఈ యొక్క అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన మెడికవర్ హాస్పిటల్లో అవైలబిలిటీగా ఉన్నాయి. అలానే ఇంకా సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ బ్రాకీథెరపీ అనే ఒక స్పెషలైజ్ ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటాం. దాన్ని ఇంటర్నల్ రేడియేషన్ అంటాం. ఈ యొక్క ఇంటర్నల్ రేడియేషన్ కూడా మనం పేషెంట్స్కి 3 నుంచి 4 ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మన హాస్పిటల్లో ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ అనే ఇంటర్స్టిషియల్ బ్రాకీథెరపీ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే కొన్ని స్పెషల్ సినారియోస్లో అది వాడతాం. అది చాలా హాస్పిటల్స్లో చేయడం అవ్వదు, ఎందుకంటే దానికి ఒక స్పెషలైజ్డ్ టెక్నిక్ కానీ అలాగే ఎక్విప్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా మన హాస్పిటల్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ యొక్క సిమ్టమ్స్ అలానే ఈ యొక్క అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని పూర్తిగా నయం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అభిలాష్ గవర్రాజు, నేను ఇక్కడ రేడియేషన్ ఆంకాలజిస్ట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సార్ చాలా వివరంగా అన్ని విషయాలు కవర్ చేశారు. బట్ ముఖ్యంగా ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడాలి, ఎందుకు తెలుసుకోవాలి? సర్వైకల్ క్యాన్సర్ ప్రస్తుతానికి భారతదేశంలో ఆడవాళ్లలో వచ్చే నంబర్ 2 పొజిషన్లో ఉందండి. క్యాన్సర్ మొదటి పొజిషన్ రొమ్ము క్యాన్సరు, రెండో పొజిషను సర్వైకల్ క్యాన్సర్. ఒక 20 సంవత్సరాల ముందు చూస్తే సర్వైకల్ క్యాన్సర్ నంబర్ 1 పొజిషన్లో ఉండేది. అది కాస్త ఇలాగే ఎడ్యుకేషన్తో, అవేర్నెస్తో, సార్ చెప్పినట్టు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్తో, ప్యాప్స్మియర్స్తో, వ్యాక్సినేషన్స్తో వాటి అంకెలు తగ్గాయి. నంబర్ 2 ప్లేస్లో ఇప్పుడు ఉంది. అయినా ఇంకా కేసులు వస్తూనే ఉన్నాయి. వస్తున్న కేసులు లేట్ స్టేజ్లో, సార్ చెప్పినట్టు లేట్ స్టేజెస్లో వస్తున్నాయి. ఎర్లీ స్టేజెస్లో పేషెంట్స్ మా దగ్గరికి రాగలిగితే మేము బెటర్గా క్యూర్ చేయగలుగుతాము, సక్సెస్ రేట్ ఇంకా ఇంప్రూవ్ చేయగలుగుతాము. సో దానికోసమే ఎర్లీ ఎడ్యుకేషను, ఎర్లీ అవేర్నెస్, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆల్మోస్ట్ నెలకు ఒక 2 స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తూ ఉంటారు బయట. మేమందరం కూడా వెళ్ళి అవేర్నెస్ టాక్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉంటాము. కొంతమంది గవర్నమెంట్ కాలేజెస్లో, స్కూల్స్లో ఫ్రీ వ్యాక్సినేషన్ క్యాంప్స్ అవి కూడా చేస్తూ ఉంటాము. జనవరి నెల సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం యూజువల్గా మాట్లాడతాము. ప్రతి నెల ఇలాగా ఒక ముఖ్యమైన క్యాన్సర్ గురించి మాట్లాడటం అనేది జరుగుతుంది. బ్రాకీథెరపీ
అంటే ఇంటర్నల్ రేడియేషన్ థెరపీ చాలా ముఖ్యమైన భాగం సర్వైకల్ క్యాన్సర్ వైద్యంలో. సార్ కూడా దాని గురించి మాట్లాడారు. దానికి చాలా స్పెషలైజ్డ్ ఎక్విప్మెంటు, ట్రైనింగ్ కావాల్సి ఉంటుంది ఆ ప్రొసీజర్స్ చేయడానికి. అవన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్న వైద్యాలు అన్నీ మీకు గవర్నమెంట్ స్కీమ్స్లో ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, సిజిహెచ్ఎస్ స్కీమ్స్లో కానీ, ఈహెచ్ఎస్లో కానీ, మన ఒరిస్సా నుంచి వచ్చే పేషెంట్స్ అందరికీ పిఎంజేవై స్కీమ్స్లో కానీ అన్నీ ఉచితంగా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. సో అదొక్కటే నేను తెలియపరుద్దాం అనుకుంటున్నాను. అండ్ సార్ చెప్పినట్టు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ 30 సంవత్సరాల తర్వాత ప్యాప్స్మియర్ అండ్ ఎర్లీ స్క్రీనింగ్ డిటెక్షన్ కోసం మా దగ్గరికి వచ్చి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. వ్యాక్సినేషన్ ఇప్పుడు 9 నుంచి 13, 14 సంవత్సరాలు అమ్మాయిలకి చాలా వరకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది చేయడం చాలా ముఖ్యం. అది కూడా మా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో దయచేసి మీరందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని వ్యాక్సినేషన్ మాత్రం ఖచ్చితంగా మీ అమ్మాయిలకి చేయమని కోరుతున్నాను. మా కొలీగ్స్ ఆల్రెడీ ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ అలాగే ట్రీట్మెంటు వ్యాక్సినేషన్ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. సో ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం పల్లెటూరులో ఎక్కువ మంది వాళ్ళల్లో చూస్తాం ఇన్సిడెంట్స్. అంటే పట్టణాలు సిటీల్లో కంటే కూడా విలేజ్లో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అంతా కూడా ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది నోటిఫై అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ ఏవైతే ఉన్నాయో మనకి ఆ యూరినేషన్ పార్ట్ కానీ ఇవన్నీ కూడా ఆ పార్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హైజీనిక్ కండిషన్స్ అంటాం, వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం అనేది మెయిన్ రీజన్. సో దానివల్ల ఈ వైరస్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉండటం, దానివల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా మనం పట్టణాలు ఈ సిటీల్లో కంటే కూడా పల్లెటూరులో ఉన్న ఈ ఆడవారిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో దానికే ఎక్కువగా సిటీస్లో కంటే కూడా మేము ఈ అవేర్నెస్ కూడా సాధ్యమైనంత వరకు విలేజ్ ప్రాంతాల్లో ఈ ట్రైబల్ ఏరియాస్లో కానీ ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళు అసలు ముందు భయం, అంటే ఏ ట్రీట్మెంట్కైనా కానీ వాళ్ళు చాలా భయపడిపోతారు. అది క్యాన్సర్ అనగానే ఇంకా భయంతో అసలు ముందు హాస్పిటల్కి సిటీకి వెళ్ళాలంటేనే భయం. సో దానివల్ల మనమే హాస్పిటల్ సైడ్ నుంచి చాలా వరకు అవేర్నెస్ క్యాంప్స్ కానీ లేకపోతే వాళ్ళకి మన హాస్పిటల్కి తీసుకుని వచ్చి ఫ్రీగా కొన్ని స్క్రీనింగ్ టెస్టులు చేయటము, ఎవరికైనా క్యాన్సర్ ఉంది అలాంటిది ఏమన్నా అంటే కనుక మనం ఉచితంగా మనకున్న స్కీమ్స్లో ఉచితంగా ట్రీట్మెంట్ అనేది మనం చేయటం జరుగుతుంది. సో దయచేసి ప్రజెంట్ మనకి ఇప్పుడు అందుబాటులో వ్యాక్సినేషన్ కూడా ఈ మంత్ ఆఫర్లో అలాగే కొన్ని ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా చేయగలుగుతున్నాం. సో ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.